హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ థాట్స్. మదర్స్ కోసం అలానే బేబీస్ కోసం ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకోసం నేను షేర్ చేస్తున్నానండి. సో యాజ్ ఏ మదర్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ను మీతో నేను షేర్ చేస్తానండి. ఏంటంటే మా బేబీ పుట్టినప్పుడు చాలా వైట్గా ఉంది. డే బై డే తన కలర్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది, బ్లాక్ అయిపోయింది, స్కిన్ కూడా చాలా వరకు డ్రై అయిపోయింది. ఎందుకంటే మనం యూజ్ చేసే సోప్ని బట్టి అండి. మనం యూజ్ చేసే సోప్ అనేది పీహెచ్ బ్యాలెన్స్ సోప్ అనేది మనం యూజ్ చేయాలి. చాలా వరకు ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియక అందరు ఏం చేస్తారంటే వాళ్ళు మదర్స్ అయితే ఏ సోప్ అయితే యూజ్ చేస్తారో అది కూడా బేబీస్కి పెట్టేస్తూ ఉంటారు. సో అలా ఎవ్వరు కూడా యూజ్ చేయొద్దండి. ఎందుకంటే మనము పీహెచ్ బ్యాలెన్స్ సోప్ అనేది వాళ్ళకి యూజ్ చేయడం ద్వారా వాళ్ళ స్కిన్ కలర్ అనేది అసలు చేంజ్ అవ్వదు, అలానే స్కిన్ కూడా డ్రై అవ్వదు. సో వాళ్ళ స్కిన్ అనేది ఎప్పుడు అదే ఎప్పటికి కూడా అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీడియోలో బేబీస్కి ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలి, ఎలా పీహెచ్ బ్యాలెన్స్ సోప్స్ ఏవి అనే టాపిక్ గురించి మీతో నేను షేర్ చేస్తాను. 0 నుండి 5 years బేబీస్ ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలి, 5 years ఎబో బేబీస్ ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలనే టాపిక్ గురించి మీతో నేను షేర్ చేస్తానండి. బేబీస్ కోసం సోప్ చూస్ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలనే జాగ్రత్తగా తీసుకోవాలండి. అవి ఏంటంటే మెయిన్గా మనం తీసుకునే సోప్లో కెమికల్స్ కానీ, పారాబిన్స్ కానీ, ఫ్రాగ్రెన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ ఇలాంటివి కూడా లేని సోప్స్ అనేది మనం యూజ్ చేయాలి. మెయిన్గా సోప్ ఫ్రీ అనే సోప్ అనేది మనం యూజ్ చేయాలండి. అలానే టియర్ ఫ్రీ అనే సోప్స్ కూడా మనం బేబీస్ కోసం యూజ్ చేయాలి. టియర్ ఫ్రీ అంటే ఏంటంటే మనం యూజ్ చేసే సోప్స్ యూజ్ చేయడం ద్వారా బేబీస్ ఐస్ అనేది అప్పుడు వాళ్ళ ఐస్ అనేది మండుతూ ఉంటాయి. సో టియర్ ఫ్రీ సోప్స్ యూజ్ చేయడం ద్వారా బేబీ ఐస్ అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మెయిన్గా టియర్ ఫ్రీ సోప్స్ కూడా మీరు చూజ్ చేసుకునే ముందు వీటి గురించి శ్రద్ధ వహించండి ప్రతి ఒక్కరు కూడా. నేను హిమాలయ బేబీ ప్రోడక్ట్స్ గురించి ఒక వీడియో నేను మీకు షేర్ చేశానండి. ప్రతి ఒక్కరు అది చూడండి, డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో అందులో నాకు చాలా వరకు అందరు కామెంట్ చేస్తూ ఉన్నారు, అక్క మా బేబీ ఇలా నేను హిమాలయ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, వాళ్ళ ఫేస్ అనేది వైట్గా ఉంది, బాడీ బ్లాక్ అయిపోతూ ఉంది అని నాకు కామెంట్ చేస్తూ ఉన్నారండి. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మనం తీసుకునే ఏదైనా అండి, ఈవెన్ ప్రోడక్ట్స్ అయినా బేబీ సోప్ అయినా ఏదైనా కూడా బేబీ స్కిన్కి సూటబుల్ అయ్యేది మనం తీసుకోవాలి. మెయిన్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బేబీ స్కిన్కి పీహెచ్ బ్యాలెన్స్ సోప్స్ అనేది మనం యూజ్ చేయాలండి. బేబీ సోప్స్ మనం చూజ్ చేసుకునే ముందు పీహెచ్ అనేది బేబీస్కి 5.5 pH ఉన్న సోప్స్ కానీ సోప్స్ క్రీమ్స్ అనేది మనం యూజ్ చేయాలండి. అలా యూజ్ చేయడం ద్వారా బేబీ స్కిన్ అనేది అస్సలు డ్రై అవ్వదు, కలర్ కూడా చేంజ్ అవ్వదండి. సో కొన్ని క్రీమ్స్ అనేది అప్లై చేసినా కూడా మనం ముందు మన సోప్ ఏదైతే బేబీ స్కిన్కి మనం అప్లై చేస్తున్నాం ఆ సోప్ కూడా మనం చెక్ చేసుకోవాలండి, అది ఎంత pH ఉందని. సో కూడా మనము చూసుకోవాలండి. ఎందుకంటే బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ స్కిన్. సో మనం కెమికల్స్, పారాబిన్స్, సల్ఫేట్స్ ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళ స్కిన్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. సో నేను మీకోసం కొన్ని pH బ్యాలెన్స్డ్ సోప్స్ నేను లైట్గా టెస్ట్ చేసి pH టెస్ట్ చేసి చూసిన సోప్స్ మీకు నేను కొన్ని సజెస్ట్ చేస్తాను. నేను సజెస్ట్ చేసే నెంబర్ 1 సోప్ టెడ్డీ బార్ అండి. ఈ టెడ్డీ బార్ సోప్ బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఈ టెడ్డీ బార్ సోప్ వాళ్ళకి యూజ్ చేయడం ద్వారా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది అస్సలు రావండి. 100% సోప్ ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, అలానే పీడియాట్రిషియన్ ప్రిస్క్రైబ్డ్ సోప్ అండి. ఇది బేబీ స్కిన్ కి కరెక్ట్ pH బ్యాలెన్స్డ్ సోప్ అండి. ఇది 5.5 ఉంటుంది. ఈ సోప్ అనేది మీరు చూజ్ చేసుకోండి. నెంబర్ 2 సెబామేడ్ కూడా బేబీ స్కిన్ కి చాలా బాగా సూటబుల్ సోపు. ఇది బేబీ స్కిన్ ని మాయిశ్చర్ చేస్తుంది. బేబీ స్కిన్ సెన్సిటివ్ గా ఉండడం ద్వారా ఈ సెబామేడ్ సోప్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇది కూడా డెర్మటాలజికల్లీ టెస్టెడ్ సోప్. ఇందులో ఎలాంటి పారాబిన్స్ కానీ, కెమికల్స్ కానీ, సల్ఫేట్స్ కానీ యూజ్ చేయలేదండి. ఇది 100% సోప్ ఫ్రీ. నెక్స్ట్ ఏంటంటే సెటాఫిల్, ఇది కూడా 100% సోప్ ఫ్రీ, అలానే డెర్మటాలజికల్లీ టెస్టెడ్ సోప్ అంటే మీరు దీన్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ మామా ఎర్త్ మిల్క్ సాఫ్ట్ బాతింగ్ బార్ సోప్ అండి. ఇది కూడా 5.5 pH డెర్మటాలజికల్లీ టెస్టెడ్,
అలానే 100% సోప్ ఫ్రీ అండి. ఇందులో ఉండే మిల్క్ అండ్ ఓట్స్ వల్ల బేబీ స్కిన్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఇందులో ఉండే మిల్క్ అండ్ ఓట్స్ వల్ల బేబీ స్కిన్ అనేది చాలా స్మూత్ అండ్ షైనింగ్ గా చేంజ్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ నేను ప్రిఫర్ చేసే సోప్ లవ్ ల్యాప్ అండి. ఇది బేబీ స్కిన్ ని మంచిగా మాయిశ్చర్ చేస్తుంది. ఇందులో ఉండే షీ బటర్, అవకాడో, ఆలివ్ ఆయిల్ అనేది బేబీ స్కిన్ ని మంచిగా మాయిశ్చర్ చేస్తుంది. ఇది కూడా డెర్మటాలజికల్లీ టెస్టెడ్ సోప్ అండి. 100% సోప్ ఫ్రీ. మెయిన్ గా మీరు సోప్స్ అనేది చూస్ చేసుకునే ముందు 100% సోప్ ఫ్రీ, అలానే టియర్ ఫ్రీ, 5.5 pH బ్యాలెన్స్, ఈ 3 గుర్తుంచుకొని మీరు సోప్స్ అనేది తీసుకోండి బేబీస్ కి. ఇలా మీరు చూస్ చేసుకోవడం ద్వారా బేబీ స్కిన్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు, వాళ్ళ స్కిన్ డ్రై అవ్వదు, కలర్ కూడా చేంజ్ అవ్వదు. సో నెక్స్ట్ 5 years ఎబో బేబీస్ ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలంటే గ్రేడ్ 1 సోప్స్ అనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి. గ్రేడ్ 1 సోప్స్ 5 years బేబీ మనం ఏ సోప్ అయినా మీరు చూడండి, దానిపైన గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది ఉంటాయి. సో మీరు తీసుకునే సోప్ పైన గ్రేడ్ 1 ఉన్న సోప్ అనేది మీరు 5 years ఎబో బేబీస్ కి సోప్స్ మీరు యూజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.